హాయ్! నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. తరచుగా కాళ్ళ నొప్పులు, అధిక శ్రమ వల్ల, కండరాలపై ఒత్తిడి వల్ల వచ్చినట్లు భావించకండి. నిరంతరం కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే అంతర్లీనంగా ఏదో పెద్ద సమస్యగా ఉన్నట్లు అనుమానించాలి. కాళ్ళ నొప్పులే కదా అని నిర్లక్ష్యం చేస్తే ముందస్తుగా వ్యాధిని గుర్తించే అవకాశాన్ని కోల్పోవలసి ఉంటుంది. తరచూ కాళ్ళల్లో నొప్పులు రోజు రోజుకి నొప్పి తీవ్రం అవ్వడం కనిపిస్తే కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గింది అనేందుకు ఒక సూచన. అలాగే ఇది హార్ట్ అటాక్‌కి ముందస్తు సూచనగా గుర్తుంచుకోవాలి. అకారణంగా కాళ్ళల్లో నొప్పులు వస్తున్నాయి అంటే కరోనరీ ఆర్టరీలో సమస్య ఉన్నట్లుగా గుర్తుంచుకోవాలి. నడక లేదా కసరత్తులు చేసే సమయంలో కాళ్ళ నొప్పులతో పాటు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పిగా ఉంటే రక్త ప్రసరణలో అడ్డంకులు ఉన్నాయనేందుకు సూచన. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళ్ళల్లో నిత్యం నొప్పి వస్తుందంటే రక్తనాళాల్లో క్లాట్స్‌కు ఒకానొక సంకేతంగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం. ఆరోగ్యంగా ఉందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.